ముందుగా దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తితో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా శుభములను తెలియచేస్తున్నాను. దయచేసి గమనించండి. కొంచెం అనారోగ్య సమస్యను బట్టి కూర్చొని మాట్లాడుతున్నాను కనుక అన్న చూడడానికి వయసులోనే ఉన్నాడు, నిలబడి మాట్లాడవచ్చు కదా, కూర్చొని ఎందుకు మాట్లాడాలని దయచేసి ఎవరు తప్పుగా అపార్థం చేసుకోకూడదని ముందుగా మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క సదస్సుకు గాను ఏర్పాటు చేయబడినటువంటి అంశం ప్రాకారం లేని పురము పాడైపోన. మరి ఈ సమయంలో అంశంలోనికి మనం వెళదాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, శరీర సంబంధమైనటువంటి ఎన్నో రోగాలు ఈ ప్రపంచంలోనికి ప్రవేశించడం మనం విన్నాము, ఎన్నో మనం చూసాము, ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. వస్తున్నటువంటి ఆ రోగాలలో కొన్నింటిని బారిన మనం పడవచ్చు, కొన్నింటిని బారిన మనం పడకపోవచ్చు. 3 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచం మీదకి వచ్చినటువంటి భయంకరమైనటువంటి రోగం, వ్యాధి కరోనా మనందరికీ తెలుసు. దాని బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా అసలు ఆ రోగమే సోకని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అయితే ఈ రోగాలు అనేవి కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఒక భయంకరమైన రోగం బారిన పడుతూనే ఉన్నారు. ఇంతకీ ఏంటి ఆ రోగం అన్నప్పుడు అదే పాపం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు రోమ సంఘానికి పత్రిక రాస్తూ ఆయన ఏం చెబుతున్నాడో ఒక్కసారి ఆ మాటను చూడండి. రోమపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే 23 చదవండి. క్షమించండి, 23. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏమండి, ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ రోమీలకు పత్రిక రాస్తూ ఏం చెబుతున్నాడు అన్నప్పుడు, ఏ భేదము లేదు, అందరూ ఏం చేశారట? పాపం చేశారట. అంటే మనుషులందరూ ఏ భేదము లేకుండా పాపం చేసినప్పుడు ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేశారు. అనగా అందరూ కూడా పాపం అనేటువంటి భయంకరమైన వ్యాధికి బలైపోయారనే చెప్పాలి. మరి అందరూ ఎందుకు పాపంలో పడిపోతున్నారు? అందరూ ఎందుకు పాపం చేస్తున్నారు? అలా పాపంలో పడిపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? ఏమండి, ఒక్కొక్క జబ్బు మనిషికి రావడానికి ఒక కారణం ఉంటుంది, అవునా కదా చెప్పండి. కరోనా వైరస్ ఎక్కువ శాతం మందికి ఎందుకు అటాక్ అయిందన్నప్పుడు ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం వలన అన్నారు. అదే దానికి ప్రధాన కారణంగా చెప్పారు. మరి పాపం అనేటువంటి రోగం అందరికీ రావడానికి గల కారణం ఏంటన్నప్పుడు దానికి ఒక ప్రధానమైన బలమైన కారణం ఉంది. అది కూడా దేవుడు చెప్పాడు. నిజంగానండి, బైబిల్ ఎంత గొప్పది అన్నప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని గ్రంథాల కంటే కూడా చాలా గొప్పది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, బైబిల్లో రాయబడని మంచి, బైబిల్ చెప్పని మంచి ఈ సమాజంలో మనకు కనబడదు. బైబిల్లో అన్ని విషయాల గురించి రాయబడింది. బైబిల్లో మనిషి జీవితానికి ఉపయోగపడే ప్రతి మాట వ్రాయబడింది. మనిషి పుట్టింది మొదలు చనిపోయేంత వరకు మనిషి ఎలా నడుచుకోవాలని అన్ని విషయాలు పొందుపరిచిన ఏకైక గ్రంథమే బైబిల్ అని మనం చెప్పచ్చు. నిజంగా అందరూ పాపంలో ఎందుకు పడిపోతున్నారు అన్న దానికి కూడా బైబిల్లో ఉందన్నప్పుడు ఉంది. అదే మనం చదువుకున్నటువంటి వాక్య పఠనం. ఒకసారి ఆ మాటని సమయంలో మరలా మనం చదువుకుందాం. ఏమండి, సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనం చదవండి.
ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడు కూడా అంతే. ఏమండి ఎంత బాగా చెప్తున్నాడండి. ఈ మాట చెబుతున్న వ్యక్తి ఎవరన్నప్పుడు సొలొమోన్ గారు. సామెతల గ్రంథాన్ని ఎవరు రాశారు? సొలొమోన్ గారు రాశారు. సొలొమోన్ గారు అనగానే మీకు వెంటనే జ్ఞాపకం రావాల్సిన విషయం ఏంటన్నప్పుడు సొలొమోన్ అనగానే అనుభవజ్ఞుడు అని జ్ఞాపకం రావాలి మీకు. ఏమండి ప్రతి విషయంలో మంచి అనుభవం ఉన్నవాడు. ఆయనకి దేవుడు చాలా జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈయన అనుభవపూర్వకం కూడా చాలా తెలుసుకున్నాడు. అందుకే ఆయన రాసినటువంటి పుస్తకాలు చదువుతున్నప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రతి పుస్తకం కూడా అనుభవంతో రాసినట్టే ఉంటుంది మనకి. అందులో ప్రత్యేకంగా ప్రసంగి గ్రంథం చదివే అనుకోండి, అసలు ప్రసంగి గ్రంథం చదివితే ఎంత బాగుంటుందని అంటే అసలు జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. ఈ భూమి మీద ఇక బ్రతికితే దేవుడి కొరకు బ్రతకాలి, అంత తప్పితే ఈ భూమి మీద ఏమీ లేదని అర్థమైపోద్ది మనకి. ఇంకా చెప్పాలంటే మంచి క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా పరమగీతాలు చదివామనుకోండి, ఒకవేళ పరమగీతాలు చదివితేనంటే భార్యాభర్తల రిలేషన్ గురించి ఎంత బాగుంటుందో మీ అందరికి తెలుసు కదండి. అసలు ఇంకా చెప్పాలంటే స్త్రీ పురుషుడి మధ్య ఉండేటువంటి బంధం గురించి ఎవరు చెప్పినా మనం నమ్మవలసిన అవసరం లేదు. కానీ సొలొమోన్ గారు చెప్తే నమ్మొచ్చు. ఎందుకు నమ్మొచ్చు? సొలొమోన్ గారు చెప్తారంటే అమ్మో ఆయనది అపారమైన అనుభవం. ఎందుకు అంత అనుభవం ఆయనకు అన్నప్పుడు ఆయనకి ఎంతమంది భార్యలు? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. అంతమంది ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఒకరికి లాటరీ కొడుతున్నట్టు పరిస్థితి. అంటే పరిస్థితి ఎలా ఉందన్నప్పుడు చాలా కష్టం. 1000 మందిని ఒక్కసారి మనం ఊహించుకుందాం. అసలు 1000 మందిని ఆయన ఎలా మెయింటైన్ చేసి ఉంటాడు? ఈరోజు కుటుంబాలునండి ఇద్దరు కూడా కాదులేండి, ఒకరితోటే తట్టుకోలేకపోతున్నారు. నాకు తెలిసినటువంటి ఒక సహోదరులు ఉన్నారండి, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ. పరిస్థితి ఏంటంటే ఉదయం ఏమో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సింహంలాగా వెళ్ళిపోతాడట, సింహంగా చిరుతపుల్లాగా ఆఫీస్కి వెళ్ళిపోయేటప్పుడు వేగంగా వెళ్ళిపోతాడట. ఇంటికి వచ్చేటప్పుడు అండి అసలు తాబేలు నత్త కంటే నిదానంగా వస్తాడట. ఎందుకు ఆఫీస్కి వెళ్ళిపోయేటప్పుడేమో అంత వేగంగా వెళ్ళిపోతున్నాడు, ఇంటికి వచ్చేటప్పుడు ఇంత నిదానంగా వస్తున్నాడు అంటే అతనికి ఎక్కడుంటే బాగుంటుందో తెలుసా? ఆఫీసులో ఉంటే బాగుంటుంది. ఇంటికి రావాలంటే భయం. ఏంటి పరిస్థితి అంటే ఏదో మెడన వేసుకున్న పామాట కరవక మానదన్నట్టు, కట్టుకున్న తర్వాత భరించక తప్పదు అన్నట్టుగా. ఏమండి ఈరోజు ఒక్కరితోటే ఇలా ఉంది పరిస్థితి. ఆయన 1000 మందితో కాపురం చేశాడండి. అంటే ఆయనది చాలా అనుభవం కదా. అనుభవంతో ఆయన మాట్లాడడమే కాకుండా రాసినటువంటి పుస్తకాలన్నీ అలాగే కనబడతాయి మనకి. అందులో ప్రత్యేకించి ఈ సామెతల గ్రంథాన్ని రాస్తూ మనుషులందరూ ఎందుకు పాపంలో పడిపోతున్నారో ఒక్క మాటలో చెప్పేశాడండి. మరలా ఆ మాట చదువుకుందాం మనం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడు కూడా అంతే. అంటే ఎవరైతే తన మనస్సును అణుచుకోలేకపోతారో అలాంటి వాళ్ళే పాపంలో పడిపోతారు. అది విషయం. దాన్ని దేంతో పోల్చాడన్నప్పుడు పట్టణం గురించి చెప్తున్నాడు. పట్టణం చుట్టూ ఉంటే ప్రాకారం గురించి కూడా చెప్తున్నాడు. అంటే ఒక పట్టణం, దాని చుట్టూ ఉన్న ప్రాకారం. అంటే ఇదిగో పట్టణం ప్రాకారము లేక పాడిన పురం ఎలాంటిదో తన మనస్సును అణుచుకొనలేని వాడు కూడా అంతే అని ప్రత్యేకంగా ఇక్కడ పట్టణము ప్రాకారం అన్న ప్రస్తావన చేస్తూ ఆయన మాట్లాడుతున్నట్టు మనకు కనబడుతుంది. అయితే అసలు పట్టణం గురించి ప్రాకారం గురించి ఎందుకు మనకు ఆయన చెబుతున్నాడో కూడా మనం ఆలోచించాలి. ఏమండి ఇక్కడ కనబడుతున్నటువంటి ప్రాకారం అనగానే మనందరికీ తెలుసు. వాస్తవానికి ప్రాకారం అంటే మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ స్థలం చుట్టూ ఏముంది? ఇక్కడ ప్రాకారం ఉంది. ప్రాకారం అంటే ఇంగ్లీష్లో ఏమంటే సైడ్ వాల్ అంటారు కదండి, కాంపౌండ్ వాల్ అంటారు. అదే కదా అంటే ప్రాకారము. మరి ఈ బైబిల్ చరిత్రలో కూడా మనం చూసినట్లయితే చాలా పట్టణాలు మనకు కనబడతాయి. కనబడుతున్నటువంటి ప్రతి పట్టణానికి కూడా ప్రత్యేకంగా ప్రాకారాలు ఉండేటివి. అందులో నీనేవే పట్టణం అంటారు, దానికి ప్రాకారం. ఎరికో పట్టణం అంటారు, దానికి ప్రాకారం. యెరూషలేము పట్టణం అంటారు, దానికి పెద్ద ప్రాకారం ఉండేది. వాస్తవానికి ప్రాకారాలు ఎంత పెద్దగా ఉండేవి అని అంటే ఈరోజు మనం ఉన్నటువంటి ఇంటి చుట్టూ కట్టుకునేంత చిన్నగా ఏమి ఉండేది కాదు. ఎంత పెద్దటి ప్రాకారాలు కట్టబడి ఉండేటివో పట్టణాల చుట్టూ. ఒక్కసారి ఒక ఉదాహరణగా ఒక మాట మనం ఈ సమయంలో చూద్దాం. ఏమండి ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథం
రెండవ అధ్యాయము 15 చూడండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 15 చూడండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 15 చదవండి. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారము మీద ఉండెను. ఆమె ప్రాకారము మీద నివసించునది అన్నాడు. ఏమండి, ఇక్కడ ఏం కనపడుతున్నప్పుడు పట్టణం కనపడుతుంది. ఆ పట్టణం చుట్టూ ప్రాకారం ఉంది. ఆ ప్రాకారం మీద ఒక ఆవిడ నివాసం చేసుకొని ఉంటుందట. అంటే ఇల్లు కట్టుకొని ఉంటుంది. ఏమండి, ప్రాకారం మీద ఇల్లు కట్టడం అంటే ఒకసారి ఆలోచించండి, అది ఎంత పెద్దగా ఉండొచ్చు, ఎంత పెద్దగా ఉండొచ్చు. ప్రాకారం మీదనే ఆవిడ ఇల్లు కట్టుకుంది. ఎవరు ఈవిడ అన్నప్పుడు, ఏమండి ఎవరు మీకు ఎవరైనా ఐడియా ఉందా? ఎవరో రాహాబు వేశ్య. ఎరుకో పట్టణం కదండి ఇది, ఎరుకో పట్టణం. దాని చుట్టూ ఉన్నటువంటి ప్రాకారం గురించి మనం చదువుకుంటున్నాము. ఈ ప్రాకారం పైన ఇల్లు కట్టుకొని నివాసం చేసినటువంటి స్త్రీ ఎవరన్నప్పుడు రాహాబు వేశ్య. ఆవిడ గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ చేయబడింది. అంటే ప్రాకారం మీదనే ఇల్లు కట్టుకొని నివాసం చేస్తుందంటే అది ఎంత పెద్ద ప్రాకారం. మరి అంత పెద్ద ప్రాకారం అనేది ఇది పట్టణాన్ని చుట్టూ ఎందుకు కట్టబడి ఉండొచ్చు? ఎందుకు కట్టబడి ఉండిందంటే ఆ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నప్పుడు, ఏదైనా ఒక రాజ్యం మరొక రాజ్యం పైన యుద్ధానికి వచ్చినప్పుడు వీరిని ఆక్రమించుకోకుండా ఉండాలి అని అంటే వీరిని కాపాడడం కొరకు వీరికి బలమైన ప్రాకారం కావాలి అని నిర్మించుకునేవాళ్ళు పట్టణం చుట్టూ. అలా ఎరుకో చుట్టూ కట్టబడింది ఈ ప్రాకారం. చాలా పెద్దది. ఇంకా మీకు అర్థం కావాలంటే ప్రాకారం ఎలా ఉంటుందో ఒక మాటలో చెప్పమంటారా? వీళ్ళు బాహుబలి సినిమా చూసిన వాళ్ళు ఉన్నారా? చూసే ఉంటారులేంటి, నవ్వుతున్నారంటే. ఆ మాహిష్మతి సామ్రాజ్యం ఉంటుంది కదా, దాని చుట్టూ ప్రాకారం ఉంటుంది, తెలుసు కదా ఎంత పెద్దగా ఉంటుంది. ఏమండి, అంటే అంత పెద్ద ప్రాకారం అన్నమాట అది. అంత పెద్ద ప్రాకారాన్ని నిర్మించడానికి గల ప్రధానమైన కారణం ఏంటన్నప్పుడు శత్రువుల నుంచి ఆ రాజ్యంలో ఉన్న ప్రజలను కాపాడుకోవడం కొరకు. అందుకోసం ప్రాకారాలను ఏర్పాటు చేసుకునేవారు. అలాగే యెరూషలేముకు కూడా ప్రాకారం ఉంది అన్నప్పుడు యెరూషలేముకు కూడా ప్రాకారం ఉంది, దానికి కూడా ప్రాకారం ఉంది. ఆ ప్రాకారం పరిస్థితి కూడా ఎలా ఉండేదో ఒక్కసారి మనం అది కూడా చూద్దాం ఈ సమయంలో. ఏమండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయము 18-19 చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయము 18-19. మరియు బబులోను రాజు పెద్దనేమి చిన్ననేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ యెహోవా మందిరపు నిధులలోనేమి, రాజు నిధులలోనేమి, అధిపతుల నిధులలోనేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనికి తీసుకొని వెళ్ళిపోయాడు. అదియుగాక యెరూషలేము ప్రాకారమును ఏం చేశాడట? పడగొట్టేసాడట. అంటే యెరూషలేము కూడా ఏముంది? ప్రాకారం ఉంది. ఆ ప్రాకారాన్ని కూడా బబులోను రాజు ఏం చేశాడు అన్నప్పుడు పడగొట్టేశాడు. వాళ్ళు వాస్తవానికి అంటే ఆ యెరూషలేములో ఉన్నటువంటి వారు దాని చుట్టూ ప్రాకారం కట్టుకోవడానికి గల ప్రధానమైన కారణమే ప్రొటెక్షన్ కోసం. ఈరోజు మనకు చేలు ఉన్నాయనుకోండి, చేలు పొలాలు ఉన్నాయనుకోండి, ఉన్నటువంటి చేలు పొలాల చుట్టూ మనం ఫెన్సింగ్ వేసుకుంటాం, అవునా? కొంతమంది ఏమో కంచేస్తారు, కొంతమంది ఏమో రాళ్ళు బాతేసి దానికి తీగలు కట్టేసి ఫెన్సింగ్ వేస్తారు. ఎందుకు? ఏ పశువు లోపలికి రాకుండా, ఏ మేకలు రాకుండా, పంటను తినేయకుండా, పంటను కాపాడుకోవడం కొరకు. అంటే కాపాడుకోవడం కొరకు ఏర్పాటు చేసుకునేదే ఈ ప్రాకారం అన్నమాట. అంటే ప్రాకారం అనేది పట్టణానికి చాలా అవసరం. ప్రాకారం అనేది పట్టణానికి చాలా అవసరం. అలాగే ఇదిగో మనం పాపం చేయడానికి కారణమైనటువంటి మనసు ఏదైతే ఉందో ఈ మనసుకు కూడా ప్రాకారం అవసరం. అర్థమవుతుందండి? మనం పాపం చేయడానికి కారణమైనటువంటి మనసుకు కూడా ప్రాకారం అవసరం. ఒకవేళ ప్రాకారం అనేది లేకపోతే,
ఒకవేళ ఫెన్సింగ్ అనేది పంట చేను చుట్టూ లేకపోతే పశువులన్నీ వచ్చేసి పంటంతా తినేసి తొక్కేసి పెండేసేసి ఎలాగైతే పాడు చేస్తాయో అలాగే మనసుకు కూడా ప్రాకారాన్ని మనం ఏర్పాటు చేసుకోకపోతే మనం కూడా పాపంలో పడిపోతాము, మన జీవితం కూడా పాడైపోద్ది. అది విషయం. మరి మనసుకు ప్రాకారం ఎలా అండి కట్టుకోవడం అంటే, దీనికి ప్రాకారం లేకపోతే ప్రమాదం అని మనకు అర్థమవుతున్నప్పుడు దీనికి ఎలా ప్రాకారాన్ని కట్టుకోవడం? మనసు ఏమైనా కనబడేదా చెప్పండి? మనసు కనబడుతుందా? మనసు కనబడేది కాదు. ఏమండి, మనసు అలాగే హృదయం ఇదేం కనబడేటివి అన్నప్పుడు కనబడేవి కాదు, ఇవి కనబడేటివి కావు. గుండె కనబడుతుందా? కనబడుతుంది. అలా కళ్ళు కనబడతాయా? కనబడతాయి. శరీరంలో ఉన్నటువంటి అవయవాలను బయటికి తీసినప్పుడు కనబడతాయా? కనబడతాయి. అంటే బాహ్యంగా ప్రతి అవయవం మనకు కనబడుతుంది, కానీ మనసు మాత్రం కనబడదు. కనబడేదానికి మనం ప్రాకారం కట్టుకోవడమే చాలా కష్టం. మరి ఇక కనిపించని మనసుకి ఎలా కట్టాలి? ఎలా కట్టాలో మనకు తెలియాలంటే అసలు ముందు మనసుకున్నటువంటి లక్షణాలు ఏంటో మనకు తెలియాలి. ఏమండి, అసలు మనసు ఎలాంటిది, దానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటో మనకు తెలిస్తే దానికి దేని చేత మనం ప్రాకారం కట్టుకోవచ్చో మనకు అర్థమైపోతుంటుంది. ఏమండి, దాని లక్షణాలు ఏంటో మనం తెలుసుకునే దాని విషయంలో ముందుగా ఏమండి మనసుకునే లక్షణం ఏంటన్నప్పుడు ప్రేరేపించే లక్షణం ఉంటుంది. మనసుకుండే లక్షణం ఏంటంటే ప్రేరేపించే లక్షణం ఉంటుంది. ఏమండి, ప్రేరేపించడం అంటే నువ్వు చెయ్యి ఏం కాదు, నువ్వు చెయ్యి ఏం కాదు అని ప్రేరేపిస్తుంది అన్నమాట. అంటే మనసు మనిషిని ఏం చేస్తున్నప్పుడు ప్రేరేపిస్తుంది. వాస్తవానికి ఏ పని చేయడానికి ప్రేరేపిస్తుంది ఎక్కువగా అన్నప్పుడు మంచి పని చేయడానికి కాదు, చెడు పని చేయడానికి ఎక్కువ ప్రేరేపిస్తుంది. బైబిల్ చరిత్రలో మనం చూసినప్పుడు అండి చాలామంది పాపం చేయడానికి కారణం ఏదైందో తెలుసా? వారి మనసే. వారి మనసు ప్రేరేపణ బట్టి పాపం చేసిన వారు మనకు బైబిల్లో చాలామంది కనబడతారు. అందులో ఒకరిద్దరు గురించి సమయంలో మనం చూసుకుందాం. ఏమండి, ఒకరిద్దరు గురించి ముందుగా ఆదికాండము 19వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఏమండి, ఆదికాండము 19వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఆదికాండము 19వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూడగలిగితే, వారు పండుకొనక మునుపు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుంచి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేశారు. ఏమండి, ఎవరి మనుషులు అన్నప్పుడు సొదొమ మనుషులందరూ అన్నాడు కదా. ఈ సొదొమ మనుషులు ఎవరెవరు ఉన్నారు? బాలురు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, అలాగే మధ్య వయస్సు వాళ్ళు కూడా ఉన్నారు. విషయం ఏంటంటే ఉన్నటువంటి ఆ బాలురు, వృద్ధులు, మధ్య వయస్సు కలిగిన వారు అందరూ కూడా ఎక్కడికి వచ్చారంటే లోతు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చారు, ఇంటిని చుట్టుముట్టారా? ఏమంటుంది చూడండి ఒకసారి మాట, ఇల్లుని చుట్టేశారట. అంటే మన భాషలో చెప్పాలంటే రౌండప్ చేశారనమాట. రౌండప్ ఎప్పుడు చేస్తారు చెప్పండి? కొట్టాలనుకున్నప్పుడు రౌండప్ చేస్తారు, అవునా? పోలీసు వాళ్ళు కూడా ఖైదీని పట్టుకోవాలనుకున్నప్పుడు అండి వాడిని రౌండప్ చేస్తారు వాడిని ఆపడానికి. మరి ఇక్కడ ఈ లోతు ఇంటిని వీళ్ళు ఎందుకంటే రౌండప్ చేశారు? ఎందుకు రౌండప్ చేశారు అంటే ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంటికి వచ్చిన వాళ్ళని మా ఇంటికి పంపించండి, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళకి మేము మంచి ఆతిథ్యం ఇస్తాము, వారిని ప్రేమగా చూసుకుంటాము, వారికి భోజనం పెడతాము, వారికి అతిథి మర్యాదలు అన్నీ చేస్తాము అని రౌండప్ చేశారనుకుంటున్నారా? మా ఇంటికి పంపించండి అని అడగడానికి లేదు. ఎందుకు చేశారు? కిందకి వెళ్ళిపోతే కనబడుతుంది. ఎందుకు చూడండి, లోతును ఇంట్లో నుంచి బయటికి రమ్మని పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కడున్నారు? నువ్వు కానీ ఇప్పుడు వారిని మాకు అప్పగిస్తే మేమేం చేస్తాం తెలుసా? వారితో కూడతాం. నువ్వు ఇప్పుడు నీ ఇంటికి వచ్చిన వారిని మాకు అప్పగిస్తే వారితో మేము కూడతాం. ఎవరంటున్నారు ఈ మాట అన్నప్పుడు? పిల్లలు అంటున్నారు. ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. బాలురటండి, చిన్న పిల్లలు, బాలురు, వృద్ధులు. ఏమంటే వృద్ధులు అంటే అసలు ఎంత దారుణం చెప్పండి. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పండి? అసలు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కళ్ళు సరిగా కనబడవు, చెవులు సరిగా వినబడవు, కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయి, అవునా కదా? నోరు తడబడిపోతూ ఉంటుంది, కర్ర పట్టుకొని నడవలసిన పరిస్థితి ఉంటుంది. ఈ వయసులో కూడా వాడికట కూడడానికి మనిషి కావాలట. ఏమైనా అర్థం ఉందా? అంటే ఎంత దారుణంగా ఈ సొదొమ మనుషులు ఉన్నారో చూడండి. ఇలా అయిపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటన్నప్పుడు వారి మనసు.
అంటే వారందరినీ పాపులుగా మార్చింది అన్నప్పుడు వారి మనసే. అలాగే మరొక వ్యక్తి కూడా మనకు కనబడతాడండి. మరొక వ్యక్తి గురించి కూడా మనకు బైబిల్లో రాయబడింది. తన మనస్సును అదుపు చేసుకోలేక పాపం చేసినటువంటి వ్యక్తి. ఎవరా వ్యక్తి, ఎక్కడ రాయబడింది అతని గురించి కూడా చూద్దాం ఈ సమయంలో మనం. ఏమండి, సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారు అను ఒక సుందరియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. ఏమండి, అసలు ఇక్కడ ఈ సందర్భాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చదువుకోండి ఒకసారి. ఎంత దారుణం తెలుసండి ఇది, ఎంత అసహ్యకరమైనటువంటి పని అంటే, ఇక్కడ దావీదు కుమారుడకు అబ్షాలోము అని రాయబడింది కదా. అంటే దావీదు గర్భవాసం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ అబ్షాలోము. అబ్షాలోముకి ఒక సహోదరి ఉంది. ఎవరి సహోదరి అన్నప్పుడు ఆవిడ పేరు తామారు. ఏమండి, తామారు అనేటువంటి సహోదరి ఎవరికి ఉంది అన్నప్పుడు అబ్షాలోముకు ఉంది. అలాగే మరొక వ్యక్తి గురించి కూడా ఇక్కడ చెప్పబడింది. ఎవరన్నప్పుడు అతను చదవండి. దావీదు కుమారుడు ఒక అమ్నోను. ఏమండి, ఇక్కడ అబ్షాలోము కనబడుతున్నాడు. అబ్షాలోము సహోదరి అయినటువంటి తామారు కనబడుతుంది. అలాగే దావీదు కుమారుడైనటువంటి అమ్నోను కూడా కనబడుతున్నాడు. ఏమండి, దావీదుకు కొడుకు అబ్షాలోము, అలాగే అమ్నోను కూడా దావీదు కుమారుడే. అలాంటప్పుడు తామారు అమ్నోనుకి ఏమవుతుంది చెప్పండి? చెల్లి అవుతుంది. చెల్లండి, సొంత చెల్లెనట్టే కదండి. ఒక తండ్రి తల్లులు వేరు కావచ్చు. వాస్తవానికి ఏంటంటే దావీదు గర్భం నుంచి వచ్చినటువంటి అన్నదమ్ములుగా చెప్పబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒక్క తల్లికి పుట్టిన వాళ్ళు ఏమీ కాదు. ఎందుకనంటే దావీదుకి ఎంతమంది భార్యలు ఉన్నారన్నప్పుడు చాలామందే ఉన్నారు. ఆ కాలంలో అండి బహుభార్యత్వము అంటారు. అంటే చాలా రాజులకి, అలాగే రాజులుగా ఉన్న వాళ్ళకి చాలామంది భార్యలు ఉండేవారు ఆ కాలంలో. దావీదుకు ఉన్నటువంటి భార్యలు వేరు కావచ్చు, కానీ ఈయన మాత్రం ఒక్కడే. అలాగే వీళ్ళందరూ ఎవరు అన్నప్పుడు ఆయన గర్భవాసం నుంచి వచ్చిన వారే. అంటే అబ్షాలోము సహోదరి అయినటువంటి తామారు అమ్నోనుకి ఏమవుతుంది అన్నప్పుడు చెల్లి అవుతుంది. చెల్లెని ఏం చేశాడన్నప్పుడు మోహించాడు. అంటే ఆమెను చూడగానే వీడికి కళ్ళు ఆమె ఎలా అయిపోయిందంటే కామంతో కళ్ళు మూసుకుపోయాయి అన్నమాట. వీడు మనసు ఏం కోరుకుంది అన్నప్పుడు నువ్వు ఎలాగైనా సరే తామారును అనుభవించేసాయి అనేటువంటి ఒక చెడ్డ ఆలోచన వాడిలో ప్రారంభం అయిపోయిందండి. అప్పటి నుంచి వాడు ఎలా అయిపోయాడో తెలుసండి, చిక్కిపోయాడట. అసలు ఎంత దారుణం చెప్పండి. చిక్కిపోయాడు. ఆ తర్వాత షిమ్య కుమారుడు అనేటి ఒకడు ఉంటాడు, యెహోనాదాబు అనేటివాడు. వాడు ఒక చెత్త సలహా ఇస్తాడు వీడికి. ఇచ్చిన తర్వాత ఆ సలహా ప్రకారంగా ఇంటికి పిలిపించుకుంటాడు తామారును. పిలిపించుకొని బలవంతంగా పాడు చేస్తాడండి. బలవంతంగా తామారును పాడు చేస్తాడు. వాడు కోరిక తీర్చేసుకుంటాడు. ఎంత పెద్ద తప్పు చెప్పండి చెల్లిని పాడు చేయడం. వాడు అలా చెల్లిని పాడు చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటన్నప్పుడు వాడి మనసును వాడు అదుపు చేసుకోలేకపోయాడు. అది విషయం. అంటే మనసును అదుపు చేయలేక చెల్లెని కూడా చూడకుండా దారుణంగా పాడు చేసినటువంటి వ్యక్తిగా మనకు ఇక్కడ ఎవరు కనబడుతున్నాడు అన్నప్పుడు అమ్నోను కనబడుతున్నాడు. అంటే ఇతన్ని తన మనస్సు పాపము చేసే విధంగా ప్రేరేపించింది. అంటే మనసు ఏం చేస్తుంది అన్నప్పుడు తప్పు చేయడానికి ప్రేరేపిస్తుంది. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటన్నప్పుడు ఏమండి, మనసుకు ప్రయాణం చేసే లక్షణం కూడా ఉంటుంది. మనసుకి ఏం చేసే లక్షణం ఉంటుంది? ప్రయాణం చేసే లక్షణం ఉంటుంది. ఎలా ప్రయాణం చేసే లక్షణం ఉంటుంది మనసుకి అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు అందరు ఇక్కడే ఉన్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే మీరంతా బాడీ ప్రెజెంట్, మైండ్ యాబ్సెంట్ లాగా ఉన్నారు. ఎందుకు? మనుషులు ఇక్కడే ఉన్నారు, మీ మనసులు మాత్రం ఎక్కడున్నాయో తెలియదు. మొదటి ప్రసంగంలో విన్నాం కదండి, కొంతమంది కాటి ఇంటి మీద ఉంటుందట, ఇంట్లో పెట్టొచ్చిన గ్యాస్ మీద ఉంటుంది, గ్యాస్ పొయ్యి మీద ఏమైనా పెట్టొచ్చి దాని మీద ఉంటుందట, ఇంట్లో వస్తువుల మీద ఉంటుందట. నిజమేనా అన్నప్పుడు నిజమే. కొంతమంది అండి ఎలా ఉంటారంటే అసలు ప్రార్థనకైతే పరుగు నా ఆలస్యం అయిపోతుందని వచ్చేసాం, కానీ ఇంటికి తాళం వేసామో లేదో, తాళం వేసిన తర్వాత పడిందో లేదో ఆలోచన అదే ఉండిపోతుంటుంది. అంటే మీ మనసు ఎక్కడ ఉందన్నమాట? ఇంట్లో ఉన్న తాళం మీద ఉండిపోయింది, ఇంటి తాళం పైన. అంటే నువ్వు ఇక్కడే ఉన్నావు కానీ నీ మనసు అక్కడ ఉండిపోయింది. మరి కొంతమంది ఇక్కడ కూర్చుంటారు, ఆలోచనలు ఎక్కడో ఉంటాయి, వేటి మీదనో తిరుగుతూ ఉంటాయి.
అంటే నువ్వు ఎలాగున్నావు అంటే బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా ఉన్నావు. అంటే మనసు ఏం చేస్తున్నప్పుడు ప్రయాణం చేసేటువంటి లక్షణం కలిగి ఉంది. దీన్ని మీరు ఏం చేయాలన్నప్పుడు అణిచి పట్టి ఇక్కడే కూర్చోబెట్టాలి. మనసు ఇక్కడే మీరు పెట్టుకోగలిగితేనే మీకు వాక్యం అర్థమవుతుంది, లేకపోతే మీకు వాక్యం అర్థమయ్యే అవకాశమే లేదు. అలాగే బైబిల్ చరిత్రలో కూడానండి ఒక వ్యక్తి మనసు ప్రయాణం చేసిందట. ఎక్కడికి ప్రయాణం చేసింది, ఎవరితో ప్రయాణం చేసింది, ఆ సందర్భం కూడా చూద్దాం ఒకసారి. ఏమండి ఆ సందర్భం కూడా మనం చూద్దాం. రాజుల రెండవ గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనం చూడండి. రాజుల రెండవ గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనం. అంతటి ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా గెహజీ? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు అన్నప్పుడు ఎలీషా గెహజీతో మాట్లాడుతున్నాడు. అదే కదండి ఈ సందర్భంతో మనకు తెలుసు, నయమాను గురించినటువంటి సందర్భం. అంటే నయమాను ఇచ్చేటువంటి బహుమానం కొరకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఎవరు? గెహజీ వెళ్ళిపోయాడు. వాస్తవానికి ఆ బహుమానాలన్నీ ఎవరికి ఇస్తానన్నాడు నయమాన్ అన్నప్పుడు ఎలీషాకి ఇస్తానన్నాడు. అయ్యా, నాకున్నటువంటి భయంకరమైన రోగాన్ని తీసేశారు, మీకు ఎంత ఇచ్చినా తక్కువే, కనుక నేను తెచ్చినటువంటి బహుమానాలను స్వీకరించండి అన్నప్పుడు ఎలీషా ఏమన్నాడు? నాకు అసలు నువ్వు తెచ్చిన దాంట్లో నుంచి ఏది అవసరం లేదు, మొత్తం తీసుకొని వెళ్ళిపో అన్నాడు. మొత్తం తీసుకొని వెళ్ళిపోమన్నాడు. తీసుకొని వెళ్ళిపోమని చెప్పగానే నయమాను తిరిగి ప్రయాణం అయిపోయాడు, వెళ్తున్నప్పుడు అంటే గెహజీలో ఒక ఆలోచన పుట్టింది. అసలు మా గురువు గారికి అసలు మైండ్ పనిచేయట్లేదు, అసలు ఎంత మంచి వస్త్రాలను తెచ్చాడు, బంగారం తెచ్చాడు, ఇంత విలువైన తెస్తే ఇస్తుంటే వద్దని వెనక్కి పంపించేశాడు, అసలు తెలివే లేదు, ఇంకా చెప్పాలని మా గురువు గారికి ఎలా బతకాలో తెలీదు అనుకున్నాడు గెహజీ. పరిగెత్తుకొని వెళ్ళిపోయి అన్నీ తీసుకున్నాడు. అంటే వీడికి కావలసిన వరకు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో పెట్టి ఏమీ తెలియనట్లే వచ్చి ఎలీషా గారి ముందు నిలవబడ్డాడు. అంటే ఏమండి కళ్ళు మూసుకొనట పిల్లి పాలు తాగిన తర్వాతనట ఎవరు చూడలేదని అనుకుంటుందట. కానీ విషయం ఏంటంటే పాలు తాగేటప్పుడు అది కళ్ళు మూసుకుంది, కానీ చూసే వాళ్ళు కళ్ళు మూసుకున్నారా చెప్పండి? తెలిసిపోద్ది. మరి గెహజీ అసలు పనిచేస్తున్నది ఎవరి దగ్గర? ప్రవక్త దగ్గర. ఆయనకు అన్నీ తెలిసిపోతాయి. ఆ భయమైనా ఉండాలి కదా. అమ్మో, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, నా ప్రవక్త పవర్ ఏంటో నాకు తెలుసు కదా, నేను కానీ ఇప్పుడు వెళ్ళిపోతే ఆయనకి తెలిసిపోతుంది, నాకే సమస్య ఎందుకు అని చెప్పి ఆగాల్సింది పోయి వాడి మనస్సును వాడు నిలుపుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు, తెచ్చుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు, ఏం తెలియనట్టు ఆయన దగ్గర నిలబడ్డాడు. అప్పుడు ఎలీషా గారు అంటున్న మాట, గెహజీ నువ్వు బహుమానం కోసం వెళ్ళినప్పుడు నా మనసు నీతోటే వచ్చింది గెహజీ అన్నాడు. అంటే మనిషి ఒక చోట ఉన్నా కానీ మనసు మరొక చోటకు ప్రయాణం చేస్తుంది అన్నప్పుడు చేస్తుంది అనడానికి మనకు ఇది ఒక గెహజీ సందర్భం మంచి ఉదాహరణ కనబడుతుంది. ఏమంటే మూడో విషయం చూద్దాం. మూడోది ఏంటన్నప్పుడు మనసుకు ప్రేమించే లక్షణం ఉంటుంది. అవునా కదా చెప్పండి? ఏమంటే ఎవరైనా దేంతో ప్రేమిస్తారు? మనసుతోటే ప్రేమిస్తారు కదండి. అందుకే అంటారు నా మనసు నిండా నువ్వే ఉన్నావు తెలుసా అంటాడు. నా మనసు అంతా నువ్వే. సినిమా కూడా వచ్చిందండి ఒకప్పుడు. మనసంతా ఎవరట? నువ్వేనట. అంటే మనసుతోటే ప్రేమిస్తారన్నప్పుడు మనసుతోటే ప్రేమిస్తారు. మరి ఈరోజు మనసుతో ప్రేమిస్తున్నటువంటి ప్రేమలో ఎంతవరకు నిజం ఉంది అన్నప్పుడు కనబడుతున్నటువంటి ప్రేమల్లో ఎంత నిజం ఉంది అని చెప్పేసి ఈ మధ్యకాలంలో నుండి ఇంగ్లాండ్ అనుకుంటాను బ్రిటన్ దేశంలో పరిశోధనలు చేశారట. యవన కాలంలో ఉండేటువంటి ఆ యవనస్తులైన ఆడపిల్లలు మగపిల్లలు ప్రేమించుకుంటున్నారు కదా, ప్రేమించుకుంటున్నటువంటి వారి ప్రేమల్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు నిజమైన ప్రేమ ఉందని చెప్పేసి సర్వే చేసి సుమారు 400 మందిని వాళ్ళు ఇంటర్వ్యూ చేసి సర్వే చేసినప్పుడు వాళ్ళకి తేలింది ఏంటంటే 90% అసలు నిజమైన ప్రేమే కాదట, మొత్తం కామంతో వ్యామోహంతో నిండుకుందేనట. అంటే యవ్వనంలో పుట్టేటువంటి ప్రేమలు ఏముండదన్నప్పుడు నిజం లేదు, అది కోరికలు తీర్చుకోవడానికి పుట్టేదే అని చెప్పి డిసైడ్ చేశారండి. ప్రేమలో ఈరోజు నిజం కనిపించట్లేదు.
పరిస్థితి ఏంటంటే ప్రేమ పేరుతో ఏమండి జరుగుతున్నటువంటి నేరాలు ఘోరాలు అన్నీ కావు, మనందరికీ తెలిసిన విషయమే ఇది. వాస్తవానికి మనసుకు ప్రేమించే లక్షణం ఉందని మనం చెబుతున్నాం కదా. దీనికి బైబిల్లో ఒక మంచి ఉదాహరణ చూద్దాం. బైబిల్లో ప్రేమించిన వ్యక్తులు మనకు కనబడతారనగానే వెంటనే మీకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? యాకోబు. వెరీ గుడ్. ప్రేమించడం అనగానే వెంటనే గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? యాకోబు. ఎందుకు యాకోబు గారికి గుర్తొస్తారన్నప్పుడు నిజంగా ఆయన అంటే మీకు ఇంతకుముందు చెప్పాను కదండి, ఆయన ప్రేమికులందరికీ పితామహుడు అని చెప్పొచ్చని. ఆయన ప్రేమ మామూలు విషయం కాదండి. నిజంగా ఆయనలాగా ఈరోజు ఉన్నటువంటి ప్రేమిస్తున్నామని చెప్పే వాళ్ళు ఉన్నా కానీ పెద్ద పెద్ద గొడవలు కావచ్చు, నేరాలు ఘోరాలు జరగవు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, యాకోబు గారు రాహేల్ని ప్రేమించాడా? ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడు? ఆయనది కూడా లవ్ ఎట్ ఫస్ట్ సైటే. అవునా కదా చెప్పండి? వచ్చాడు అన్నదే ఎక్కడి నుంచి, ఇతను పుట్టి పెరిగిన ప్రాంతం నుంచి పద్దనరాంకి వచ్చాడు, లాబాన్ దగ్గరికి వచ్చాడు. లాబాన్ దగ్గర రాగానే ముందు ఆయన కలిసిన వ్యక్తి ఎవరు? రాహేలే. చూశాడు, రాహేల్ను చూశాడు, పరిచయం అయిపోయింది. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్ళిపోగానే వెంటనే అడుగుతున్నాడు, ఏమని? మామయ్య ఎలాగో నేను చూశాను, ప్రేమించేశాను, ప్రేమించేశాను, ఎలాగో వరుసకి అవుతుంది కదా, నాకు ఇచ్చి పెళ్లి చేసే అన్నాడు. అంటే చూడగానే ప్రేమలో పడిపోయాడు. ఎవరు? యాకోబు. వాస్తవాన్ని చూడగానే ప్రేమలో పడిపోయి ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటే అసలు ఆ కాపురం నిలబడవు, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అసలు పైకి చూస్తే నీకు ఏమర్థం అవుతుంది? చాలామంది ఏమంటారంటే, అంటే నేను చూడగానే ప్రేమలో పడిపోయానండి. అసలు అంటే ఏం చూసి పడిపోయారు అంటే, అబ్బా అసలు కళ్ళు చూడాలండి, చేప కళ్ళు, పెదాలు దొండపండు లాంటి పెదాలు, ఆ నోట్లో నుంచి మాట వస్తుంటే ప్రతి మాట చిలక పలుకులు అంటాడు. ఆహా అన్నీ అన్నావు, బాగుంది, పెళ్లి చేసుకుని 2 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? అమ్మో ఆ కళ్ళు గద్ద కళ్ళండి అంటాడు. మరి ఆ పెదాలు దొండ పెదాలు, అమ్మో దొండ పెదాలు కాదు అండి, ఆ నోరు విప్పిందంటే నేను ఇంట్లో 1 నిమిషం కూడా ఉండలేకపోతున్నాను అంటాడు. మరి అప్పుడు అవన్నీ చెప్పావు, అది అప్పుడు, ఇప్పుడు కాదు. ఎందుకు ఇలాంటి పరిస్థితి నీకు వచ్చిందన్నప్పుడు నువ్వు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పేసి పెద్దల మాట వినకుండా పెళ్లి చేసుకున్నావు కనుక. ఏమండి, పెళ్ళిళ్ళ విషయంలో ఎవరైనా సరే ఎవరి మాట వినాలో తెలుసా? పెద్దల మాట వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి. ఎందుకు తల్లిదండ్రుల మాట వినాలో తెలుసా అండి? జీవితం అంటే ఏంటో అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళు కనుక. వాళ్ళు తల్లిదండ్రుల మాట విని చేసుకున్న పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోవని నేను ఖచ్చితంగా చెప్పను. అది ఒక 10% ఉంటుంది, 90% నిలబడతాయి. కానీ ప్రేమ పెళ్ళిళ్ళు 90% నిలబడవు, 10%ఏ కష్టం. అందుకే పెద్దల సమక్షంలో పెద్దలు చెప్పిన ప్రకారంగా జరిగిన పెళ్ళిళ్ళే మంచివి. యాకోబు గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏం సుఖపడ్డాడు చెప్పండి? రాహేలుతో ఏమైనా సుఖపడ్డా? ఏమీ సుఖం లేదు ఆయన జీవితంలో. కానీ లేని మాత్రం అసలు వద్దంటే వద్దన్నాడండి. లేని ఇష్టపడ్డా? ఇష్టపడలేదు. లేని జబ్బు కళ్ళది నాకెందుకన్నాడు. ఎవరిని? లేని. ఎంత అసహించుకున్నాడో ఆ లేని బట్టే కాస్త ఆనందపడ్డాడండి యాకోబు. ప్రేమించి పెళ్లి చేసుకున్న రాహేలుతో ఏ ఆనందం ఆయనకి లేదు. అంటే ప్రేమ అనేది ఈరోజు ఎలా ఉందో మనం చూస్తున్నాం. అలాగని యాకోబు ప్రేమలో నిజాయితీ ఉంది. ఎలా నిజాయితీ ఉందనంటేనండి, ఉన్నది ఆయన ఎక్కడ? ఏమంటే లాబాను ఇంట్లోనే కదా ఉన్నాడు. ముందు అడగగానే మామ ఏం చెప్పాడు? ఇదిగో నీకు నేను రాహేలు ఇచ్చి పెళ్లి చేయాలంటే 7 ఏళ్ళు నువ్వు కొలువు చేయాలన్నాడు. అన్నాడు 7 ఏళ్ళు కొలువు చేయాలి అని చెప్పిన తర్వాత ఎదురుగానే రాహేలు ఉన్నా కానీ రాహేలుతోనండి ఏ చేతులు ముట్టేసుకోవడం, ముద్దు పెట్టేసుకోవడం, తప్పు చేశాడు అని చేశాడా? ఏమి చేయలేదండి. నిజాయితీగా ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే 7 ఏళ్ళు నిజాయితీగా ఉండి 7 ఏళ్ళు పూర్తయిపోయిన తర్వాత మామ దగ్గరికి వెళ్ళి అడిగాడు, 7 ఏళ్ళు అయిపోయింది కదా నాకు ఇచ్చి పెళ్లి చేయని. అడిగితే అప్పుడు మామ ఏం చేశాడు? లేనిచ్చి పెళ్లి చేశాడు. ఎందుకు ఈ పని చేసావు అని అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, మా సాంప్రదాయాల్లో మరి పెద్దదానికి పెళ్లి కాకపోతే చిన్నదానికి చేయకూడదు, అందుకే ఈ పని చేశాను. నాకు ఎట్టి పరిస్థితుల్లో రాహేలే కావాలని మళ్ళీ కూర్చున్నాడు. అయితే మళ్ళొక 7 ఏళ్ళు చేయి, మరొక 7 ఏళ్ళు చేయన్నాడు. మరలా 7 ఏళ్ళు చేశాడండి. మరి ఆ సమయంలో కూడా ఏమండి రాహేలుతో మిస్బిహేవ్ చేయలేదండి యాకోబు. నిజంగా ఎంత మంచివాడంటే మిస్బిహేవ్ చేయలేదు. ముందు 7 ఏళ్ళు అన్నాడు, నా మామని నమ్మాను, నేను ఆయనతో నమ్మకంగా పనిచేశాను, కానీ నాకు రాహేల్ని ఇవ్వకుండా నన్ను మోసం చేశాడు, కాబట్టి ఇప్పుడు కూడా ఇస్తాడో ఇవ్వడో తెలియదు, కాబట్టి ఎలాగో నేను ప్రేమించాను, నన్ను కూడా ప్రేమించింది కనుక రాహేలు తప్పు చేసేద్దామని అనుకోలేదండి. అనుకోకుండా నమ్మకంగా మరలా 7 ఏళ్ళు ఉన్నాడు. 7 ఏళ్ళు పని చేసిన తర్వాత రాహేల్ని కూడా వివాహం చేసుకున్నాడు. మరి ఈ రోజున్న ప్రేమలు ఎలాగున్నాయి చెప్పండి? ప్రేమ పేరుతో ఎలాంటి దారుణాలు దిగుతున్నారు చెప్పండి? నిజంగానండి హైదరాబాద్ పట్టణంలో నేను కళ్ళారా చూసి చాలా బాధపడ్డ విషయం
ఏంటంటే హైదరాబాదులో హోటల్స్ ఉన్నాయి, చాలా చాలా హోటల్స్ ఉన్నాయి. నడిచేటువంటి హోటల్స్ అన్నీ కూడా ఏదో ప్రయాణికులు బిజినెస్ పని మీద వచ్చిపోయే వాళ్ళతో నడిస్తే ఒక్క హోటల్ మాత్రం ఉంటుందండి, ప్రత్యేకంగా అది లవర్స్ని బట్టి నడపబడుతుంది. ఏదో తెలుసండి, అది ఓయో హోటల్. ఓయో హోటల్ అనేది వీళ్ళని బట్టి నడుస్తుందండి. అది ఎందుకు? ప్రేమ పేరుతో వీళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళిపోతారు, అందులోకి తప్పు చేసేస్తారు, వెళ్ళిపోతారు ఎటోలాట. అంతే. అంటే తప్పు చేయడానిక? అసలు కొంచెమైనా నీకు భయం ఉందా? జీవితం అంటే ఈరోజు అది కూడా చాలా చిన్న విషయంగా మారిపోయిందండి. లైట్ తీసేసుకోంటారు. ఏంటి లైటా? తప్పు చేయడం లైటా? జీవితాలే తలక్రిందులైపోతాయి ఆ తప్పు వలన. ఎంతమంది జీవితాలు తలక్రిందులైపోలేదు. నాకు తెలిసిన కొన్ని కుటుంబాల్లో పరిస్థితులు ఎంత భయంకరం అంటే, ఆ తప్పు చేసి ఆ తప్పుని కప్పిపుచ్చుకోలేక వివాహం కాకముందే ప్రెగ్నెంట్ అయిపోయిందని చెప్పి ట్యాబ్లెట్లు వేస్తే అందులో మొత్తం అండి ఇన్ఫెక్షన్ అయిపోయి అమ్మాయి చచ్చిపోయిందండి. డిగ్రీ చదువుకుంటున్న అమ్మాయి. ఎంత దారుణం చెప్పండి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం. ఇవన్నీ దేని పేరుతో జరుగుతున్నప్పుడు? ప్రేమ పేరుతో జరుగుతున్నాయి. నిజంగా మనసుకు ప్రేమించే లక్షణం ఉంది నీ అది పాపం వైపు తీసుకెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కనుక చాలా జాగ్రత్త పడాలి. బైబిల్లో ఒక వ్యక్తిని చూద్దాం. అతను కూడా ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు అన్నప్పుడు, ఇప్పుడు ఎంతసేపు మనం మాట్లాడుకున్నటువంటి యాకోబు కుమార్తెని ప్రేమించాడు. ఎక్కడ రాయబడింది అది ఒకసారి చూడండి. ఆ సందర్భం కూడా ఏమండి, ఆదికాండము 34వ అధ్యాయము 3వ వచనం చూడండి. 34వ అధ్యాయము 3వ వచనం. చదవండి. మూడో వచనం అమ్మ. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉంది. ఏమండి, అతని మనస్సు అట ఎవరి మీద ఉందట? దీనా మీదనే ఉంది. అంటే దీనాన్ని ప్రేమించాడు. తన మనస్సు అంతా దీనా మీదనే ఉంది. బాగుంది, మనసు ఉండడం మంచిదే. కానీ ఎప్పుడు ఉంది తన మనసు తెలుసా అండి? చేయాల్సింది చేసిన తర్వాత వచ్చింది తనకి మనసు ఆమె మీద. ఏం చేశాడో తెలియాలంటే మన పై వచనం చదువుతాం, బాగుంటుంది. ఏం చేశాడు చూడండి, పై వచనం. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. ఏమండి, ముందు ఏం చేశాడు? పట్టేసుకున్నాడు, ఆమెతో తప్పు చేశాడు. ఆ తర్వాత నా మనసు ఆమెనే ఉంది, నేను ఆమెనే ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. ఇదేమైనా పద్ధతిగా ఉందా చెప్పండి? ఇదేమైనా పద్ధతిగా ఉందా? ఎప్పుడు చేయాల్సిన పని ఎప్పుడు చేశాడు చూడండి, ఎంత దారుణంగా ఉంది. నిజంగా ముందు నువ్వు ప్రేమిస్తే ఏం చేయాలి? పద్ధతిగా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి, ఆ తర్వాత అవతల ఇంట్లోకి వాళ్ళకి చెప్పి, వాళ్ళందరూ కూడా మీకు ఈ పెళ్లి చేస్తే మంచిదే, మీరు బాగుంటారు అని వాళ్ళు నిర్ణయం తీసుకొని వారిరువురు మిమ్మల్ని ఏకం చేసిన తర్వాత చేయవలసినటువంటి పనిని నువ్వు ముందే బలవంతంగా చేసేసి ఆ తర్వాత నీ ప్రేమించాను పెళ్లి కావాలంటే ఏమైనా బాగుందా చెప్పు? ఇది పద్ధతిగా లేదు. ఇతను తప్పు చేశాడు. ఎవరు అన్నప్పుడు ఈ షెకెము. ఏమండి, ఇతను చేసిన తప్పు కూడా కారణం ఏంటన్నప్పుడు, ఇతను చేసిన తప్పు వెనుకున్న కారణం ఏంటన్నప్పుడు తన మనసును చూడగానే నిలుపుకోలేకపోవడం. ప్రేమించాడు కానీ తప్పు చేశాడు. మనసుకు ఏ లక్షణం ఉందన్నప్పుడు ప్రేమించే లక్షణం కూడా ఉంటుంది అని మనం ఈ సందర్భాలను బట్టి మనం చదువుకున్నాం. ఏమండి, ఇక 4వది చివరిగా చూద్దాం మనసుకు ఉండే లక్షణం ఏంటో. ఏమండి, 4వది చివరిది ఏంటన్నప్పుడు మారే లక్షణం ఉంటుంది. మనసుకి ఏ లక్షణం ఉంటుంది? మారే లక్షణం ఉంటుంది. మనసు మార్పు చెందుతుందా అన్నప్పుడు చెందుతుందండి. మనసు ఈరోజు ఒకలా ఉంటుంది, రేపు ఒకలా ఉంటుంది. అవునా కదా చెప్పండి? ఈరోజు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, 4 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తాడు. అది ఇంత ముందు నువ్వు అమ్మాయి ప్రేమించావు కదా అంటే అది అప్పుడు ఇది ఇప్పుడు అంతే అంటాడు. ఏమైపోయిందంటే అప్డేట్ అయినా నేను, అప్పుడు ఆమె ఇప్పుడు ఈమె. ఏంటి దారుణం? ఇది యవనస్తులో మనం చూస్తున్నటువంటి లక్షణం. వాస్తవానికి మారే లక్షణం ఉందన్నప్పుడు మనసుకు ఉంది, ఇంకా చెప్పాలంటే ఉండడం కూడా అవసరం అండి. మనసుకు మారే లక్షణం ఉండడం చాలా అవసరం. ఎందుకన్నప్పుడు ఎప్పుడు ఒకే రకంగా ఉంటే జీవితం ముందుకు పోదు. అర్థమవుతుందండి? మనసు మారాలి. పిల్లలు పెరిగారు, పెద్దవాళ్ళు అయిపోయారండి, వాళ్ళ మనసు నిండా ఎవరు ఉంటారన్నప్పుడు ముందుగా తల్లిదండ్రులే ఉంటారు. అంతే కదా? తల్లిదండ్రులే ప్రపంచం అనుకుంటారు, తల్లిదండ్రులే ప్రేమిస్తారు, తల్లిదండ్రులతోటే ఉంటారు వాళ్ళ మనసు నిండా వాళ్ళు నింపుకొని.
ఆ తర్వాత పెళ్లి చేసిన తర్వాత ఈ మనసు ఎవరి మీదకి వెళ్ళాలి? తోడుగా ఎవరు వచ్చారో వారి మీదకి వెళ్ళాలి. అంటే మనసు మారాలన్నప్పుడు మారాలి. అసలు మనసు మారే లక్షణం ఎవరి నుంచి వచ్చింది మనుషులందరికీ అన్నప్పుడు దేవుడి నుంచే వచ్చిందండి. దేవుడు కూడా మనసు మార్చుకునేవాడు అన్నప్పుడు మార్చుకునేవాడే. మార్చుకున్నట్టుగా మనకు ఎక్కడ కనబడుతుంది అన్నప్పుడు ఏమంటే నినేవె పట్టణం విషయంలో దేవుడు మనసు మార్చుకున్నట్టుగా మనం చూడగలం. అవునా కదా చెప్పండి? నినేవె పట్టణం అందరూ కూడా పాపం చేశారు. భయంకరమైనటువంటి పాపం చేయడాన్ని బట్టి దేవుడు ఏమనుకున్నాడు అన్నప్పుడు ఒక్కరిని కూడా మిగిల్చకుండా అందరిని చంపేయాలనుకున్నాడు. దేవుడు అందరినీ చంపేయాలి అనుకున్నాడు. అనుకున్న తర్వాత మరలా ఆలోచించాడు. ఒక్కసారి వీళ్ళకి నేను హెచ్చరిక చేస్తే ఏమైనా వీరు మనసు మార్చుకుంటారేమో చూద్దాం. ఒకవేళ నేను హెచ్చరిక చేసిన తర్వాత కూడా వీరు మనసు మార్చుకోకపోతే అప్పుడు సమూలంగా నినేవె పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరిని చంపివేయాలి అని దేవుడు అనుకున్నాడు. అనుకున్న తడువునే ఎవరిని పంపించాడు వాళ్ళ దగ్గరికి అన్నప్పుడు యోనాను పంపించాడు. యోనాను పంపించి యోనా చేత 40 రోజులు వాళ్ళకి చెప్పించిన తర్వాత ఆ సువార్త వారు విన్న తర్వాత భయపడిపోయారు. వారి జీవితాలను మార్చుకున్నారు. ఎప్పుడైతే వారి మనస్సులను వాళ్ళు మార్చుకున్నటువంటి వారందరిని చూసి దేవుడు కూడా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అంటే మనసు మారే లక్షణం ఉంటుంది అన్నప్పుడు ఉంటుంది అనడానికి నినేవె పట్టణమే మనకు ప్రత్యక్ష సాక్ష్యంగా కనబడుతుంది. ఇప్పటి వరకు మనం కేవలం మనసుకు ఉండేటువంటి లక్షణాలు మాత్రమే మనం చూసిన దాన్నింటిని బట్టి మనకి ఏమర్థమైపోయింది అన్నప్పుడు మనసు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ మనసుకున్న లక్షణాలు చాలా ప్రమాదకరంగానే ఉన్నాయి. అవునా కదా చెప్పండి? చాలా ప్రమాదంగానే కనబడుతున్నాయి ఈ లక్షణాలన్నీ కూడా. అలాంటప్పుడు దీని విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి అని నేను చెప్పడమే కాదు, బైబిల్లో దేవుడు మనసు విషయంలో జాగ్రత్తగా ఉండమని ఎంత ఖచ్చితంగా చెప్పాడో ఒక్కసారి ఆ మాట కూడా చూడండి ఈ సమయంలో. ఏమండి? ఆ ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 9వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువక యుండునట్లు అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము అంటున్నాడు. ఏమండి? ఏ మాటలైతే నువ్వు విన్న మాటలన్నీ నీ హృదయంలో నుంచి వెళ్ళిపోకుండా నువ్వు బహు జాగ్రత్తగా నీ మనసును కాపాడుకో అంటున్నాడు. ఇక్కడ ఈ మాటను మరలా మనం జాగ్రత్తగా గమనిస్తే ఏమండి మనసు విషయంలో జాగ్రత్తగా ఉండమని చెబుతున్నాడా? మనసు విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండమంటున్నాడా? చెప్పండి. బహు జాగ్రత్త అంటున్నాడు. అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మనసు విషయంలో. ఈ మనసు అనే దాని విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా లేకపోతే నువ్వు ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే బహు జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్పాడు. ఏమండి? దేవుడేమో ఇంత పర్టిక్యులర్గా మనసు విషయంలో బహు జాగ్రత్తగా ఉండమని చెబుతుంటే మనం వేటి విషయంలో బహు జాగ్రత్తగా ఉంటున్నాం చెప్పండి? వేటి విషయంలో బహు జాగ్రత్తగా ఉంటున్నాం? బంగారం విషయంలో జాగ్రత్తగా ఉంటాము. అలాగే ఏమండి డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉంటాము. ఇంటికి సంబంధించినటువంటి పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉంటాము. చివరికి ఇంట్లో ఉండే వస్తువుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాం. అవునా కదా చెప్పండి? ఇంట్లో ఉండే వస్తువుల విషయంలో కూడా జాగ్రత్త అంటే చాలా జాగ్రత్త. ఏమండి? ఇంట్లో వాడుకునేటువంటి వస్తువులు ఏమేమి ఉంటాయో ప్రత్యేకంగా పురుషుల కంటే ఎక్కువ ఎవరికి తెలుసు? స్త్రీలకు తెలుసు. అవునా కదా? ఏమంటే ఎన్ని రకాల వస్తువులు ఉంటాయి అన్నప్పుడు ఏమంటే ఇంట్లో ఇత్తడి వస్తువులు ఉంటాయి, స్టీల్ వస్తువులు ఉంటాయి, అలాగే గాజు వస్తువులు ఉంటాయి, పింగాణి వస్తువులు కూడా ఉంటాయి. అవునా? వెండి వస్తువులు కూడా కొన్ని కుటుంబాల్లో ఉండొచ్చు. ఏమండి? ఈ వస్తువులు వాడుకునే విషయంలో ఎంత జాగ్రత్తగా వాడుకుంటారు? స్టీల్ గ్లాసులు వాడే విధంగా పింగాణి వస్తువులు వాడతారా చెప్పండి? స్టీల్ గ్లాసులు లేదా స్టీల్ వస్తువులు వాడే విధంగా పింగాణి వస్తువులు కానీ లేదంటే గాజు వస్తువులు కానీ వాడతారా? వాడరు. ఏమండి? స్టీల్ గిన్నె అయితే ఇసిరేసినా పర్లేదు, అలా పింగాణిది కానీ గ్లాస్ కానీ విసిరేసారనుకోండి ఏమైపోతుంది? ముక్కలు అయిపోద్ది. అందుకే అది పట్టుకొని వచ్చినప్పుడు చాలా భద్రంగా పట్టుకొస్తారు. ఎందుకు? కింద పడితే పగిలిపోద్దని. అంటే నువ్వు తినేటువంటి ఒక పింగాణి ప్లేట్ విషయంలో నీకు జాగ్రత్త ఉంది, కానీ నీ మనసు విషయంలో నీకు ఏం లేదు, జాగ్రత్త లేదు.
డబ్బు విషయంలో జాగ్రత్త అమ్మో డబ్బు విషయంలో ఎంత జాగ్రత్త ఉంటుంది చెప్పండి. ఇప్పుడు వాక్యం చెబుతున్నప్పుడు ఎలా ఉన్నారు కొంతమంది అని అంటే పురుగులాగా మెసులుతూ ఉంటారు. ఎందుకు మెసులుతూ ఉంటారు? కూర్చోలేక. ఏమంటే వాక్యం ముందు కూర్చుంటారు అన్నప్పుడు వాక్యం ముందు కూర్చోవడం కష్టమండి. టీవీ ముందు కూర్చోమంటే ఎన్ని గంటలైనా కూర్చుంటామండి. మేము సినిమా చూసేటప్పుడు ఎన్ని గంటలైనా చూస్తామండి. వాక్యం అంటే కష్టం అండి అంటారు. అంటే ఆ సెల్ ఫోన్ ఇచ్చామనుకోండి గంటలు గంటలు. అంటే సెల్ ఫోన్ చేతిలో పెడితేనండి అమ్మో పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే, అది ఆన్ చేశారంటే ఒక్కటి చూద్దామని ఓపెన్ చేస్తారు అంతే. అవునా కదా చెప్పండి? ఒక్క వీడియో చూద్దామని ఓపెన్ చేస్తారు. ప్రారంభం ఎంత మంచిగా ఓపెన్ చేస్తారంటే యూట్యూబ్లో మరి అన్నయ్య ఉపేంద్రన్న మాట్లాడిన మెసేజ్ ఉంది అది చూద్దాం అని ఓపెన్ చేస్తారు. ఇలా ఓపెన్ చేస్తారు. అది చూడాలనుకుంటారు, అది పక్కకి వెళ్ళిపోతే మిగతా లైన్లోకి వచ్చేస్తాయి. వాక్యం చూడడానికే ఓపెన్ చేసాం అనుకుంటారు, ఓపెన్ చేస్తారు, కానీ వెంటనే అది పక్కనే వెళ్ళిపోద్ది, మిగతా అన్నీ వచ్చేస్తాయి. అది అవి యాడ్ అయిపోతాయి చెప్పండి. యూట్యూబ్లో ఉన్న వీడియోలు అయిపోతాయా? మీరు చచ్చిపోయేంత వరకు యూట్యూబ్ ముందు కూర్చొని వీడియోలు అయిపోవు తెలుసా? అన్ని వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో. ఛార్జింగ్ అయిపోయి సెల్ స్విచ్ ఆఫ్ అయిపోవాలి అవసరమైతే. చూస్తూనే ఉంటారు. చూసి ఒకేసారి సమయం ఏమండి ఫోన్ ముందు పెట్టుకొని ఇప్పటికే 2 గంటలు అయిపోయిందండి అంటాడు. అయిపోయింది మరి 2 గంటలు కాదు 3 గంటలు కూడా అయిపోద్ది. ఎందుకు? నీకు అసలు ఫోన్ ముందు కూర్చుంటే సమయం తెలియట్లేదు. నీకు ఫోన్ ముందు కూర్చుంటే సమయం తెలియదు. డబ్బు విషయంలో కూడా ఎంత జాగ్రత్తగా అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు కదండి. డబ్బును ఎంత పొదుపుగా వాడుకుంటారు చెప్పండి? ఎంత పొదుపుగా వాడుకుంటారు డబ్బులు అన్నప్పుడు? చాలా పొదుపుగా వాడుకుంటారు. ఏమండి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఎంత ఆలోచిస్తారన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎంత ఆలోచిస్తారన్నప్పుడు నెలకి ఎంత సంపాదిస్తున్నాము, సంపాదించే దాంట్లో ఇంటి కిరాయి ఎంత కడుతున్నాము, అలాగే పిల్లల కోసం ఎంత ఖర్చు పెడుతున్నాము, ఇంట్లో రేషన్కి ఎంత ఖర్చు అవుతుంది, స్టోర్కి ఎంత ఖర్చు అవుతుంది, ప్రతీది కూడా ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు పెడతారు. బాగుంది. మరి దేవుడికి ఎంత ఇస్తున్నాం అనే విషయంలో ఏమన్నా ఆలోచన ఉందా మీకు? అసలు దేవుడు అనేసరికేనండి ఆయన కూరలో కరివేపాకు లాంటోడు, ఆటలో అరటిపండు లాంటోడు దేవుడు. అవునా కదా చెప్పండి? నిజం చెప్తున్నాను. ఇందాక కానుకలు పెట్టారు కదా, కావాలంటే కానుకల కవరు మీకు ఓపెన్ చేసి చూపిస్తారు, ముందే చెప్పేస్తాను నేను చూడకుండా. అందులో అన్ని 10 రూపాయల కాగితాలే ఉంటాయి. నేను చెప్తున్నాను కదా, అన్ని 10 రూపాయల కాగితాలే ఉంటాయి. ఒకప్పుడు చిల్లర వేసేవాళ్ళు, మరి ఇప్పుడు చిల్లర వేస్తే బాగుండదని 10 రూపాయలు వేస్తున్నారులేండి, సంతోషం కాస్త. అన్ని 10 రూపాయలు. ఎక్కడ? దేవుని పని అంటే 10 రూపాయలండి. మరి మీ పని అంటే 100, 1000, లక్షలు. ఏమంటే జరుగుతున్నటువంటి దేవుని కార్యక్రమాల కొరకు నేను ధనాన్ని ఇవ్వాలి అన్న ఆలోచనతో ఎంతమంది ఉంటున్నారు చెప్పండి? ఏమంటే ఇవ్వడానికి సిద్ధపడుతున్నారా? నెలలో మీరు 20,000 సంపాదిస్తున్నారు అనుకోండి, 20,000లో కనీసం జరిగే కార్యక్రమాల కొరకు, జరుగుతున్నటువంటి దేవుని పని కొరకు నా వంతుగా నేను ఒక 2,000, బయట సంఘాల్లో అయితే దశం భాగం ముక్కు పిండి వసూలు చేస్తారు. అవునా కదా చెప్పండి? ముక్కు పిండి దశం భాగం వసూలు చేస్తారు. నాకు తెలిసినటువంటి పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడండి, ఎంత దారుణం అంటే సంఘంలో 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు ఎవరెవరైతే దశం భాగాలు ఇవ్వరో వారందరినీ లిస్టు రాసుకొని పేర్లు పెట్టి మైకులో పిలిచి మరి నిలబెడతాడు. ఆయన నిలబెట్టి ఎందుకు నువ్వు దశమ భాగాలు ఇవ్వట్లేదని అడుగుతాడు. ఇక్కడ అలాంటి పరిస్థితి ఉందా చెప్పండి? అసలు మిమ్మల్ని ఎవరైనా దశమ భాగం ఇవ్వమంటున్నారా? లేదే. జరుగుతున్న కార్యక్రమాలకు మీరు సహకరించండి అని చెప్తున్నారు. సహకరించే విషయంలో కూడా మీరు ఖచ్చితంగా ఇంతే ఇవ్వాలని ఎవరికైనా కానీ నంబర్ చెప్పారా? మీ కుటుంబం తరపున మీరు 2,000 ఇవ్వాల్సిందే, మీ కుటుంబం తరపున 10,000 ఇవ్వాల్సిందని ఏ రోజైనా మీకు చెప్పారండి? చెప్పలేదు. ఎప్పుడు చెప్పే మాట ఏంటో తెలుసా అండి? మీకు మనసుకు ఎంత అనిపిస్తే అంత ఇవ్వండి. ఎందుకంటే హృదయపూర్వకంగా ఇచ్చేదే దేవుడు ఇష్టపడతాడు తప్ప బలవంతంగా ఇచ్చేదాన్ని దేవుడు స్వీకరించాడు. కనుక మనస్ఫూర్తిగా ఇదిగో మీ కళ్ళ ముందు ఎంత కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిజంగానండి సిబిటి తిరుపతి కళాశాల ఆధ్వర్యంలో ఎన్ని జరుగుతున్నాయి అన్నప్పుడు చాలా క్లాసులు జరుగుతున్నాయి నిర్విరామంగా, ప్రతి నెల సెమినార్లు జరుగుతున్నాయి. ఎన్ని డబ్బులు అన్నప్పుడు 1,000 రూపాయలు ఖర్చు అండి. నిజంగా ఆ ఖర్చు పెడుతున్న డబ్బులు వారి కుటుంబాల కొరకు వాడుకోలేరా? వారి కుటుంబాలతో వారు సంతోషంగా ఉండలేరా చెప్పండి? ఉండొచ్చు. కానీ ఎందుకు వాడుతున్నారంటే దేవుని పని జరగాలి. దేవుని పని జరగడం ముఖ్యం. మా అవసరాలు పక్కకి వెళ్ళిపోయినా పర్లేదు, దేవుని కార్యక్రమం జరగాలండి అన్న ఆలోచనతో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఎన్ని కార్యక్రమాల కొరకు ఎన్ని స్థలాలు రెంట్కు తీసుకున్నారంటేనండి నిజంగా నేను విన్నప్పుడు ఆశ్చర్యపోయానండి. ఇప్పుడు ఇక్కడ ఈ స్థలం కూడా ఇది కూడా రెంటే. అవునా కదా చెప్పండి? ఇది రెంటేనా? అక్కడ కాలేజీ జరిగేది అది రెంటేనా? అలాగే సెమినార్ జరిగేది వెస్ట్ చర్చ్ అది కూడా రెంట్కే తీసుకుంటున్నారా? అలాగే ఉప్పరపల్లిలో కూడా బైబిల్ క్లాస్ జరిగే స్థలం అది రెంటేనా? 4 స్థలాలు కేవలం దేవుని మాటలు వినిపించడానికి రెంట్కు తీసుకొని నడిపిస్తున్నారంటే వాటికి ఎన్ని 1,000 రూపాయలు కావాలి మీరు చెప్పండి?
ఎన్ని వేలు కావాలి? మరి ఎంతమంది ఇస్తున్నారు వీటి కోసం? ఏమంటే మిమ్మల్ని నేను ఇవ్వమని బలవంతం పెట్టట్లేదండి, ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నాను నేను, అంతే. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ఎలాగైతే మీరు ఆలోచించుకుంటున్నారో జరుగుతున్నటువంటి దైవ కార్యక్రమాల కొరకు మీ వంతుగా మీరు ఆలోచించి అడగక ముందే అసలు తీసుకొచ్చి, అన్నయ్య దీని కొరకు నా వంతు ఉంచండి, ఈ కార్యక్రమంలో నేను కూడా పాలిభాగస్తుని అవుతాను, నా వంతుగా ఇది చెయ్యండి అని ఇచ్చేంత మనసు ఎంతమందికి ఉంది చెప్పండి? ఏమండి ఎంతగానో లాక్కరాగలరండి ఒకరిద్దరు చెప్పండి? ఇలాగే ఒకవేళ మీరు కొనసాగితే, అంటే ఇలాగే కుటుంబాల గురించి ఆలోచిస్తూ దేవుని పని గురించి ఆలోచించకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా? భవిష్యత్తులో దేవుని కార్యక్రమాలు ఆగిపోతాయి. దేవుని కార్యక్రమం ఆగిపోవడానికి కారణం ఎవరవుతారన్నప్పుడు సహకరించని, ఆలోచించని మీరే అవుతారు. కనుక ఎలా ఉండాలన్నప్పుడు ఇదిగో దేవుని పని కూడా నా కుటుంబంలో నేను పెట్టుకునే ఖర్చులో భాగం అనుకోవాలి. అలా అనుకొని జరుగుతున్నటువంటి దేవుని పనిలో ధనాన్ని తీసుకుని వచ్చి ఇవ్వాలి. ఆ విషయంలో మనం ఆసక్తి చూపించే వారంగా ఉండాలి. అలాగే ఇదిగో జాగ్రత్త కలిగి ఉన్నాం కదా, దేవుని పని గురించి కూడా మనం ఆలోచించాలి. ఏమండి ఎంత మంచి మాట చెప్పాడు ఇక్కడ అన్నప్పుడు, మనసు విషయంలో బహు జాగ్రత్తగా ఉండమన్నాడు, అంతే కదా? మనసు విషయంలో బహు జాగ్రత్తగా ఉండమన్నాడు. కారణం ఇది నిన్ను పాపాన్ని చేయించడానికి, పాపంలోను పడిపోవడానికి నడిపిస్తుంది కనుక దాని విషయంలో మనం ఎలా ఉండాలన్నప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ మనస్సు అనేది మనల్ని పాపంలో పడేస్తుంది అని మనం ఇప్పటివరకు విన్నామే. ఈ పాపంలో పడేసేటువంటి ఈ మనస్సు అసలు దేన్ని బట్టి నడిపింపబడుతుంది? ఇది మనకి ఇంకా తెలిస్తే చాలా క్లియర్గా అర్థమైపోద్దండి దాన్ని మనం కంట్రోల్ చేయడం, అంతే కదండి? ఈరోజు బస్సు నడుస్తుందా? బస్సు నడుస్తుంది. బస్సు ఎవరిని బట్టి నడుస్తుంది అన్నప్పుడు డ్రైవర్ని బట్టి నడుస్తుంది, అవును కదా? డ్రైవర్ లేకపోతే బస్సు ముందుకెళ్ళదు, డ్రైవర్ లేకపోతే ఆటో ముందుకెళ్ళదు, ఏమండి డ్రైవర్ లేకపోతే ట్రైన్ ముందుకెళ్ళదు, పైలట్ లేకపోతే విమానం ఆకాశంలో ఎగరదు. అలాగే సముద్ర మార్గంలో షిప్ పరిగెత్తాలంటే దాన్ని కెప్టెన్ నడిపించాలి. అంటే నడుస్తున్నవన్నీ కూడా వాటిని నడిపించే వ్యక్తి లేకపోతే ఎలాగైతే నడవవో అలాగే ఈ ఎటు అంటే అటు తిరిగిపోతున్న ఈ మనసు ఏదైతే ఉందో, పాపం వైపు మనిషిని తీసుకువెళ్తున్న ఈ మనసు ఏదైతే ఉందో ఇది కూడా ఒక దాని చేత నడిపింపబడుతుంది. ఇంతకీ దేని చేత నడిపింపబడుతుంది అని మనం తెలుసుకుంటే దాన్ని కంట్రోల్ చేసామనుకోండి మొత్తం సెట్ అయిపోద్ది. ఇంతకీ ఏంటండి దాన్ని నడిపించేది ఏంటి మాకు చెప్పండి అని మీకు తెలుసుకోవాలని ఉంది కదా, ఏంటో చూద్దాం ఒక్కసారి. ఏమండి యోబు గ్రంథం 31వ అధ్యాయము 7వ వచనం చూడండి. యోబు గ్రంథం 31వ అధ్యాయము 7వ వచనం చూడండి. చాలమ్మా, అక్కడ ఏమని రాయబడుద్ది? యోబు గారు ఏం చెప్తున్నారు ఇక్కడ? యోబు గారు ఏం చెప్తున్నారంటే ఏమంటున్నాడు ఇక్కడ? న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల అంటున్నాడు. అంటే మనసు అనేది దేని అనుసరించి సంచరిస్తుంది చెప్పండి? కన్నులను బట్టి. అంటే మనకున్నటువంటి ఈ 2 నేత్రాలను బట్టి మన మనసు నడుస్తుంది, సంచరిస్తుంది అంటే మనకు అర్థమైపోయింది. అంటే ఇంత ప్రమాదానికి తీసుకుని వెళ్ళేటువంటి మనసును నడిపించేవి ఏంటన్నప్పుడు ఈ కన్నులే. అంటే ఈ కన్నులు కానీ మనం మూసుకోగలిగితే అసలు ఏ సమస్య లేదనమాట. అయితే కాబట్టి అందరూ ఇక నుంచి కళ్ళ గంతలు కట్టేసుకోండి అని చెప్తే బాగుంటుందా? కళ్ళు మూసేసుకోండి అంటే సరిపోద్దా? కళ్ళు మూసుకొని మనం నడవగలమా చెప్పండి? కళ్ళు మూసుకుంటే ఒక 2 అడుగులు కూడా మనం వేయలేం. కళ్ళతోటే చూడాలి, మనం కళ్ళతోటే చూడాలి, కళ్ళతోటే చదవాలి, కళ్ళతోటే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలి. అంటే మన 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 శరీరాన్ని అదుపులో పెట్టుకొని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలన్నా, ఏ పని చేయాలన్నా మనకు మార్గాన్ని చూపించేవే ఈ కళ్ళు. అలాంటి ఈ కన్నులే ఏం చేస్తున్నాయి అన్నప్పుడు మనసును కూడా తీసుకొని వెళుతున్నాయి. మనసే ఈ కన్నులను అనుసరించి నడుస్తుంది అని మనకు అర్థమైనప్పుడు ఈ కన్ను విషయంలో మనం ఎలా ఉండాలన్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ కన్నులు దేన్ని చూసి అది కావాలన్నా కానీ వెంటనే షటాప్ మోసుకో కళ్ళు అనాలి, అంతే అండి. మనం ఇప్పుడు ఏది కొనాలన్నా కానీ కన్నులే కదండి కారణం చెప్పండి.
అవునా కదా చెప్పండి. కొంతమంది స్త్రీలు ప్రత్యేకంగానండి, అలాగని మీ గురించి చెప్తున్నాను అనుకోకండి, పురుషులకు వేరే కూడా ఉన్నాయి అండి. స్త్రీలైన వారు అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అక్కడ ఒక జిఆర్టీనో లేకపోతే సిఎంఆరో లేదనంటే ఇంకా ఇక్కడ పెద్ద షాపింగ్ మాల్స్ ఏవో ఉన్నాయో ఏదైనా కనబడింది అనుకోండి, దాన్ని చూడగానే వెంటనే ఏమనిపిస్తుంది, ఏదో ఒక రోజు ఇందులోకి వెళ్ళి నేను కనీసం 10,000కి తక్కువ లేకుండా పట్టు చీర ఒక్కటైనా కొనుక్కోవాలనిపిస్తుంది. అవునా కదా చెప్పండి. అప్పుడు మెల్లగా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత భర్తతో మంచిగా మాట్లాడతారు. కొంతమంది భర్తని కొనియకపోతే నా పరిస్థితి ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు అని. అంటే ఆ మంచిగా ఇంట్లోకి రాగానే అన్నీ చేస్తుందట, కూర్చోగానే ప్రశాంతంగా వెంటనే నేను ఇలాగ బజార్కి వెళ్ళానండి, అస్సలు అక్కడ షాప్లో చూశాను ఎంత బాగుందో అని అనిందంటే ఇప్పుడు ఏం చేయాలి, ఖచ్చితంగా కొనియాల్సిందే. ఇక ఒకవేళ కొనియను అన్నాడు అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి. ఇక అన్ని కట్టే, 1, 2 అని కాదు, అన్ని కట్టు. పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది కదండి. అంటే ఎందుకు ఈ కట్టు అన్నప్పుడు మరి అడిగింది కొనివ్వలేదు కదా, అంటే అసలు ఎందుకు అడిగింది అన్నప్పుడు చూసింది కాబట్టి, అంతే కదా. బంగారాన్ని చూస్తే కొనాలనుకుంటారు, బట్టలు చూస్తే కొనాలనుకుంటారు, అంటే ఈ కన్నులతో ఏది చూసినా అది కావాలనుకుంటారు. ఎందుకంటే ఈ కన్నులకు మనసుకు ఉన్నటువంటి కనెక్షన్ అలాంటిది. బైబిల్లో కూడానండి మనకు దావీదు గారు కనబడతారు. దావీదు గారు కన్నులతో చూడకూడదు చూశాడండి. ఒకరోజు చూడకూడదు చూశాడు. ఏం చూశాడో ఆయన అన్నప్పుడు, ఏమండి, పొరుగు వాని భార్య స్నానం చేస్తున్నప్పుడు చూశాడండి. నిజంగా ఇది ఎంత దారుణం చెప్పండి. మంచి పద్ధత ఇది? పొరుగువాడి భార్య స్నానం చేస్తున్నప్పుడు చూడడం మంచి పద్ధత? దేవుడు ఇశ్రాయేలుకు ఆజ్ఞలు ఇచ్చాడా? ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత దాంట్లో ఒక మాట ఏమని ఉంటుంది అన్నప్పుడు, నీ పొరుగు వాని దేనినైనా నువ్వు ఆశించకూడదు అన్నాడు. ఆశించకూడదు అన్నాడా? ఆశించకూడదని దేవుడు ఖండితంగా చెప్పాడండి. వాస్తవానికి ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఆ మాట ఉందన్న విషయం దావీదుకు తెలుసా లేదా మీరు చెప్పండి? తెలుసు. ఎంత బాగా తెలుసా? ఆ తరంలో ఆయన ఉన్న కాలంలో దావీదు గారికి తెలిసినంత బాగా ఎవరికి కూడా తెలియదు. ఎందుకు తెలియదు అంటానంటే, దావీదు గారు ధర్మశాస్త్రాన్ని అందరిలాగా చదివిన వ్యక్తి ఏమి కాదు. ఆయన ఎలా చదివాడు ఆయన అన్నప్పుడు, రాత్రనక పగలనక ధ్యానించినవాడు. అంటే ఎప్పుడు చదవడం ధ్యానించడం అంటే ఎప్పుడు చదువుతూ ధ్యానించే వాళ్ళకు బైబిల్లో ఏ మూలన ఏ విషయం ఉందో బాగా తెలుసు. అంటే దావీదు గారికి ఈ మాట తెలుసు అన్నప్పుడు తెలుసు ఆయనకి. అంత బాగా ఈ మాట దావీదు గారికి తెలిసినా దాన్ని దాటి ముందుకెళ్ళి తప్పు చేశాడంటే కారణం ఆ కండ్లు, మనస్సు. చూడండి ఎంత ప్రమాదం. అంటే ఎంత వాక్యం విన్నా, ఎంత చదివినా, ఎంత దేవుళ్ళో ఉన్నామని చెప్పుకున్నా సరే నిన్ను అది తప్పుదారిని నడిపించడం పెద్ద విషయం కాదు. కళ్ళు అంత పవర్ అండి, అంత శక్తివంతమైనవి. కనుక వీటి విషయంలో ఎలా ఉండాలన్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సమాజంలో కూడా నేరాలు జరగడానికి కారణం ఏంటన్నప్పుడు కళ్ళేనండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటే వాడు కళ్ళతో చూడడాన్ని బట్టే కదా ముందుగా చూస్తాడు. ప్రేమిస్తానంటాడు, పువ్వు ఇస్తాడు, గ్రీటింగ్ కార్డు ఇస్తాడు. పువ్వు ఇచ్చినప్పుడు ఇసురు పారేసి, గ్రీటింగ్ కార్డు ఇచ్చినప్పుడు చించేసింది అనుకో, వాడికి ఏమొస్తుంది? కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చిన తర్వాత వాడు ఏమంటాడు? తర్వాత బెదిరిస్తాడు. నువ్వు కానీ నన్ను ప్రేమించపోయావు, నేను ఊరుకొని అంటాడు. ఆ తర్వాత కూడా అమ్మాయిని నువ్వు ఎంత బెదిరించినా నేను ప్రేమించను అన్నదనుకో, ఆ తర్వాత ఏం చేస్తాడు? యాసిడ్ బాటిల్ పట్టుకొని వచ్చేస్తాడు. యాసిడ్ బాటిల్ పట్టుకుని ఏం చేస్తాడు? అమ్మాయి ముఖం మీద పోసేస్తాడు. వరంగల్లో కొన్ని సంవత్సరాల క్రితం అదే జరిగిందండి. అమ్మాయి ముఖం మీద యాసిడ్ పోసాడు, చచ్చిపోయింది. ఆ తర్వాత ఎన్కౌంటర్ చేశారండి వాళ్ళని. అలాగే హైదరాబాద్ ప్రాంతంలో 4 అండి ఒక అమ్మాయిని చంపేశారు, తెలుసు కదా. అది దేశవ్యాప్తంగా సంచలనం అయిపోయింది. ఎందుకు చంపారు అన్నప్పుడు వాళ్ళు కళ్ళతో చూశారు, అమ్మాయి చాలా అందంగా ఉంది, ఎట్టి పరిస్థితుల్లో ఈ అమ్మాయిని పాడు చేయాలనుకున్నారు. ఆ అమ్మాయినిది మాటల్లో అండి ఆ అమ్మాయిని జాగ్రత్తగా పెట్టేసి పక్కదారి తీసుకెళ్ళిపోయారు. బలవంతంగా అమ్మాయిని పాడు చేశారు, చంపేశారండి. ఆ తర్వాత ఆ 4 కూడా ఎన్కౌంటర్ చేశారు. అంటే ఇంతటి భయంకరమైన నేరాలు సమాజంలో జరగడానికి గల కారణం ఏంటన్నప్పుడు ఈ కన్నులే. కనుక ఈ కన్నులను జాగ్రత్త చేసుకుంటే మనసు ఆటోమేటిక్గా సెట్ అయిపోద్దండి. అంటే ఈ మనసుకు ప్రాకారం లాగా ఏంటన్నప్పుడు, దేనికి ప్రాకారం కట్టాలన్నప్పుడు మనసు అదుపులో ఉండాలంటే అసలు కన్నులకు కట్టాలి. కన్నులకు ప్రాకారం కట్టుకోవాలి. ప్రాకారం ఎలా కట్టాలి? అసలు కన్నులకి ఎలా కట్టాలి? కన్నులకు ప్రాకారం. దీనికి మనం గోడ కట్టేసామనుకోండి, అవతల ఏముందో కనబడే అవకాశమే లేదు.
అంతే కదండి. ఇప్పుడు ఇక్కడ గోడ కనబడుతుందండి, ఈ గోడ ఉండడం వల్ల అవతలే ఉందో మనకు కనబడుతుందా? కనిపించట్లేదు. అంటే ఇది ఉంది కనుక అవతలే ఉందో మనకు కనబడడం లేదు, ఇది లేకపోతే అవతలే ఉందో మనకు మొత్తం స్పష్టంగా కనబడతాయి. అలాగే ఈ కన్నులకు కూడా మనం బలమైన ప్రాకారాన్ని కడితే అసలు మనకు పాపం చేయాలని ఆలోచన రాదు, పాపం ఎట్టి పరిస్థితుల్లో మన జీవితంలో మనం చెయ్యం. అయితే ఎలాగండి కట్టడం అని మీరు తెలుసుకోవాలని ఆతృత ఉన్నారు కదా, అది కూడా చూపించేస్తానండి. ఆ మాట కూడా ఇదే అధ్యాయము మొదటి వచనం చూడండి. యోబు గారు ఏం చెప్తున్నారు? యోబు గారు ఏమంటున్నారు? నేను నా కన్నులతో నిబంధన, నా కన్నులతో నేను ఏం చేసుకున్నాను? నిబంధన చేసుకున్నాను అంటున్నాడు యోబు గారు. ఏమండి, కన్నులతో నిబంధన చేసుకోవాలన్నప్పుడు చేసుకోవాలి. మనకు నిబంధన అంటే ఇంగ్లీష్లో ఏమంటున్నప్పుడు అగ్రిమెంట్ అంటారు, అంతే కదండి, అగ్రిమెంట్ అంటారు. అలాగే ఈ నిబంధనకు పర్యాయ పదాలుగా ఏమనొచ్చు అన్నప్పుడు కట్టడలు అనొచ్చు. అలాగే ఇవి ఎక్కువగా మనకు ఎక్కడెక్కడ వినబడతాయి అన్నప్పుడు వివాహ సమయంలో కూడా నిబంధన చేసుకుంటారు కదండి. వివాహ సమయంలో కూడా అబ్బాయి అమ్మాయితో నిబంధన. ఏ నిబంధన అన్నప్పుడు ఇదిగో వ్యాధి అందును, బాధ అందును, సంతోషం అందును ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టను, ఇది నిబంధన. అంతే కదా. దేవుడు కూడా మనుషులతో నిబంధన చేసుకున్న సందర్భాలు కూడా మనకు బైబిల్లో కనబడతాయి. ఎప్పుడు అన్నప్పుడు ఆదికాండం 9:13 కూడా మనకు ఒక నిబంధన కనబడుతుంటుంది. ఏంటా నిబంధన అన్నప్పుడు, నోవహు కాలంలో దేవుడు భయంకరమైన జలప్రలయాన్ని భూమి మీదకి రప్పించేశాడు, అందరినీ చంపేశాడు, నోవహు కుటుంబాన్ని మాత్రమే మిగిల్చిన తర్వాత నోవహుతో ఏం చెప్తున్నాడు? నోవహు, ఇదిగో నేను ఏ జలప్రలయం అయితే రప్పించానో ఈ భూమి మీదకి, అందరినీ ఎలాగైతే సమాధి చేసేసానో ఇలాంటి జలప్రలయాన్ని ఇక భవిష్యత్తులో భూమి మీదకి నేను తీసుకొని రాను అనడానికి నిబంధన ఏంటన్నప్పుడు ఇదిగో ధనస్సు, మేఘంలో ఆయన పెట్టినటువంటి ధనస్సు, అది నిబంధన గుర్తు అని పెట్టాడనమాట. అంటే నిబంధన అనేటివి మనం కూడా మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో మనం చేసుకుంటున్నట్లుగానే మన కన్నులతో కూడా మనం నిబంధన చేసుకోవాలి. నిబంధన మనం అనేది చేసుకుంటే ఇక దాన్ని మీరే అవకాశమే ఉండదు. నువ్వు నిబంధన చేసుకుంటే నీ కన్నులతో నువ్వు ఎలా ఉంటావు? కింద వచనం చదువుకుందాం. కింద వచనంలో చూడండి. నిబంధన చేసుకున్న తర్వాత నేను కన్యకను ఎలాగ చూస్తాను అసలు నేను? అంటే కన్యకను చూడడం అంటే ఎలా చూడడం? ప్రత్యక్షంగా చూడడం కాదు. ఇప్పుడు ఆడపిల్లలు కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు వాళ్ళని మనం చూస్తాం. అంటే ఇక్కడ నేను ఎలా చూసేదను అని ఇక్కడ ఆయన అంటున్నాడంటే దాని అర్థం ఏంటన్నప్పుడు వేరే దృష్టితో నేను చూడడానికి అసలు అవకాశమే ఉండదు అని. అవునా కదా చెప్పండి? నిబంధన చేసుకున్నప్పుడు ఎదురుగా కనబడేటువంటి ఆడపిల్లల్ని చూసినప్పుడు మనకి ఏమనిపించాలి? ఇదిగో అక్కలాగా చెల్లిలాగా కనిపించాలి, మనం అలా చూడాలి. ఎప్పుడు నిబంధన చేసుకున్నప్పుడు అలాగే చూస్తాం. నిబంధన లేకపోతే వావి వరసలు లేకుండా మారిపోతాయి ఆలోచనలు. నిబంధన మనిషికి ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైతే యోబు గారు చెప్పినట్టుగా కన్నులకు నిబంధన అనేది మనం చేసుకుంటామో అప్పుడు మన జీవితంలో అసలు పాపము చేసే అవకాశమే ఉండదు. పాపం చేసే అవకాశమే లేకపోతే పురం పాడైపోద్దా? ప్రాకారం ఉంటే పురం పాడైపోదు అన్నది ఎంత వాస్తవమో, మనం నిబంధన చేసుకుంటే మన జీవితం కూడా పాడైపోయే అవకాశమే ఉండదు. అదే మన పాఠం. ఏంటి మన పాఠం పేరు? ప్రాకారం లేని పురము పాడైపోవునా. కన్నులకు మనం నిబంధన చేసుకొని ఒకవేళ మన జీవితాన్ని మనం కొనసాగిస్తే మన జీవితానికే బలమైన ప్రాకారం కట్టుకున్నట్లు. అలా ఎప్పుడైతే మనం కన్నులకు మన ప్రాకారం కట్టుకుంటామో ఇక మన జీవితం అనేది పాడైపోవడానికి అవకాశమే ఉండదు. మన పట్టణం ఎలా ఉంటుంది? పట్టణం అంటే ఏదో అనుకోకండి. పట్టణం అంటే మనమే అనుకుంటే మనకు ప్రాకారం ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. మరి మనం ఎప్పుడు చాలా బాగుండాలంటే ఇదిగో ప్రాకారం కలిగిన పట్టణం వలె మన జీవితానికి కూడా ప్రాకారాన్ని కట్టుకోవాలి. జీవితానికి ప్రాకారం కట్టుకోవడం అంటే కన్నులకు ప్రాకారం కట్టుకోవడం. అలా ఎప్పుడైతే మన నిబంధన ద్వారా ప్రాకారాన్ని కట్టుకుంటామో మన జీవితం పాపంలో పడే అవకాశం ఉండదు, దేవుని దృష్టికి చెడ్డవారిగా మారే అవకాశమే అసలే ఉండదు. ఇంకా ఎలా బ్రతుకుతాం తెలుసా అండి? భూమి మీద బ్రతికినంత కాలం సింహం వలె బ్రతుకుతాం. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడంటాం. ఏమంటే తప్పు చేయనివాడు ఎలా ఉంటాడు చెప్పండి? ఎప్పుడు కూడా తలెత్తుకొని ఉంటాడు. అందుకే ఆదికాండంలో మాట్లాడే భక్తుడు రాయించినటువంటి మాట, మోషే గారు రాసిన మాట మనందరికీ తెలుసు. సత్క్రియ చేసినట్ల నీవు తలెత్తుకొనివా అంటాడు. అంటే ఎప్పుడు మనం తప్పే చేయట్లేదు అనుకోండి, ఎవరి ముందైనా మనం ధైర్యంగా నిలబడతాం. ఎందుకు? నేను కరెక్ట్గా ఉన్నానండి అని.
అంటే ఎప్పుడు మనం అలా ఉండాలంటే మన కన్నులతో మనం బలంగా నిబంధన చేసుకోవాలి. ఈ మాటలు విన్నటువంటి మీరందరూ కూడా అలా బలమైన ప్రాకారం కన్నులకు కట్టుకుని మీ జీవితాన్ని మీరు కాపాడుకోవాలని ఒక సహోదరుడిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ చంద్రగిరి ప్రాంతంలో ఉన్న మీ పిల్లల్ని మీరు ప్రేమించారు. వారి ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి చక్కటి అంశాన్ని నాయన వారి ముందు పెట్టారు. ఇప్పటి వరకు ఓపికతో నాయన మీ పిల్లలు ఆ మాటలు విన్నారు. విన్న మీ పిల్లలు నాయన విన్న వాటి ప్రకారంగా జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలోనైనా కోఆర్డినేటర్గా ఉంటూ మీ కార్యక్రమాలు జరిగిస్తూ ఎంతో ప్రయాసపడుతున్నటువంటి ఉమ్మక్క గారి కొరకును, అలాగే తండ్రి మరి మరొక కోఆర్డినేటర్గా ఉంటున్నటువంటి తమ్ముడు కొరకును ప్రార్థన చేస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి. కష్టమైన, బాధైన, ఇబ్బంది అయినా ఈ ప్రాంతంలోనైనా వారు నిలువబడి గొప్పగా మీ సేవను జరిగిస్తూ భవిష్యత్తులో ఈ ప్రాంతంలో అనేక మందికి నాయన ఈ సత్యవాక్యాన్ని అందించేవారుగా వారిని నిలువబెట్టుకుని వాడుకోమని ప్రార్థిస్తున్నాను. వారికి వెనుక ఉండి నాయన ప్రోత్సహిస్తూ నడిపిస్తున్న ద కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ తిరుపతి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా ఆ కళాశాలకు ప్రిన్సిపల్గా ఉంటున్నటువంటి మరి ఝాన్సక్క గారిని, అలాగే పెద్దలుగా ఉండి నాయన తన భుజాలపై వేసుకొని ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు దేవుని పని, ఆరోగ్యం ఉన్నంతకాలం దేవుని పని చెయ్యాలి అన్నది లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్న మోషన్న గారిని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాన్ని దీవించండి. వీరందరూ కలిసి చేస్తున్న పరిచర్యకు నాయన ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ తిరుపతి, చంద్రగిరి ఈ ప్రాంతాలన్నిటిలో భవిష్యత్తులో ఉన్నతంగా నాయన మీ సేవ జరుగుటకు కృప చేయమని, మీ పిల్లలకు తోడుగా ఉండి నడిపించమని, మీ చిత్తమైతే మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి రాకడ ఆలస్యం అయితే నాయన మరొకసారి మీ పిల్లల మధ్యలో నేను వచ్చి మీ పిల్లలతో మీ మాటలు పంచుకునే పర్యంతము మీ కృపా కాపుదలలో మీ పిల్లలను మమ్మలను కాపాడతారని నమ్ముతూ ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.